హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. నిద్ర లేవగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఎలా అర్జెంటుగా బ్రష్ చేసేయాలి. యూజువల్గా బుడ్డదానికి వాళ్ళ డాడీ బ్రష్ చేయిస్తారు, అంటే అది లేచే టైం బట్టి. నాతో పాటు లేచిందంటే అది నేను కలిసి బ్రష్ చేస్తాం, లేదు అంటే వాళ్ళిద్దరూ అనమాట. మామూలుగా అయితే 7:30 to 8 మధ్యలో నిద్ర లేవడానికి ట్రై చేస్తాను మోస్ట్ ఆఫ్ ద డేస్. ఎందుకంటే గిరీష్ ఆఫీస్కి వెళ్తున్నారు అంటే ఆ రోజు తనకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి. సో ఇది కూడా అలాంటి రోజే. సో ఎర్లీగా లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయా కట్ చేయనా? బుడ్డది దానంతా అదే తింటుంది కాబట్టి అస్సలు ఇంత కంగారులో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట. మోస్ట్లీ టిఫిన్ ఫస్ట్ దానికే పెట్టేస్తాను, నా పక్కనే ఉంటుంది, తింటూ ఉంటుంది. నేను ఈలోపు నా మార్నింగ్ నా వంట బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంటిన్యూ చేసుకుంటూ ఉంటా. ఎప్పుడైతే నేను మళ్ళీ ఈ షార్ట్స్ డే ఇన్ మై లైఫ్ అవన్నీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశానో నేను నెమ్మదిగా రియలైజ్ అయింది ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక్కలానే ఉంటుంది. లైక్ రెసిపీస్ మారుతాయి, డ్రెస్సులు మారుతాయి, డేస్ మారుతాయి తప్ప ఎవ్రీడే ఒకలానే ఉంటుంది. లెగిచ్చాం, ఫ్రెష్ అయ్యాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, వంట చేసాం, గిరీష్ని ఆఫీస్కి పంపించేసాం, బుడ్డది నేను ఇంకా ఈవినింగ్ వరకు ఏదో ఒకటి ఇంకా మా పని అలా చేసుకుంటూ ఉంటాం అనమాట. అస్సలు ఒక లూప్లో వెళ్తుంది. క్రేజీ ఉంది అసలు లైఫ్ ఇక్కడ. ఇప్పుడు మేము స్విట్జర్లాండ్ షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 months అవుతుందన్నమాట. బేబీతో ఉండడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనే ఉంది. లాస్ట్ టైం కూడా ఒక 1.5 year 2 years అలా మేము నెదర్లాండ్స్లో ఉన్నాము, కానీ అప్పుడు ఇంత హోమ్ సిక్ అవ్వాల. కానీ ఈసారి ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. లైక్ ఏమో మాటల్లో చెప్పలేను నేను. మామూలుగా అయితే ముందు రోజు సాయంత్రమే ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ముందు రోజు సండే కదా, సో పనంతా ఇప్పటికి షిఫ్ట్ అయింది అనమాట. 9-7కి గిరీష్కి ఆఫీస్కి బస్సు ఉంటుంది. మన ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉంది కాబట్టి ఒక 2 to 3 minutes లోపు కిందకి వెళ్తే సరిపోద్ది. తను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెంసేపు కూర్చుని అటు ఇటు చూసి మళ్ళీ కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. ముందు రోజే మొత్తం కిచెన్లో గిన్నెలన్నీ తోమేసుకుని నీట్గా చేసేసుకుంటాను. బట్ ఆ రోజు ఈవినింగ్ బద్ధకం బట్టి అది తర్వాత రోజుకి షిఫ్ట్ అవుతుంది అంతే. మామూలుగా అయితే తుడుస్తాను, కానీ ఆ రోజు చెత్త బట్టి వ్యాక్యూమ్ పెడతా, అది ఇదేం షో కాదులే. సో ఇప్పుడు కిచెన్ అంతా నీట్గా అయిపోయింది కాబట్టి ఫస్ట్ థింగ్ బుడ్డానికి లంచ్ ప్రిపేర్ చేసేస్తా. ఆల్మోస్ట్ బుడ్డది నేను ఒకలాంటి మీలో తింటాం, అంటే అది తినేదని నేను తింటాను. కానీ ఒకవేళ ఆ రోజు కూర నాకు నచ్చిందంటే నా ప్రయారిటీస్ మారుతాయి. సింపుల్. అమ్మ కలిపింది బాబాయ్. బుడ్డదాని పప్పు బువ్వ, బయట చల్లారి పెట్టి అప్పుడు తిందాం పద, బయటకు వెళ్దాం పద. వాటర్ కావాలంటే అడగామని. చపాతీ ఫిక్స్ అయ్యాను కానీ నాకు ఎందుకో అన్నం తినాలనిపించింది, అందుకే అప్పటికప్పుడు అన్నం వండుకుంటున్నాను. ఇంట్లో ఉండడం వల్ల అదొక ప్లస్. అప్పటికప్పుడు ఏం కావాలంటే అది వండుకోవచ్చు. బాగున్నా బాగోకపోయినా. ఏంటమ్మా
ఏమా ఇంగో అన్న గడ్డి కోసేసి అన్న గడ్డి అదిగో. దుప్పటి కప్పేసుకోవాలి. వర్షం పడిపోయింది శాష. ఈ రోజుకి ఇంకా ఇంతే మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.